హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి క్యాప్సికమ్ టమాటా కర్రీ. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడించాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పోపు మిశ్రమం బాగా వేగాక ఇందులో ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగాక అందులో 4 కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 3 కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కాస్త వేగాక 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వాటర్ వేసుకొని టమాటాలు మగ్గే వరకు మగ్గించుకోవాలి.
2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటాలు వేగాయో చూసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాక ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. టమాటా, క్యాప్సికమ్, మసాలా దినుసులు అన్నీ బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మూత తెరిచి చూసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త గ్రేవీ కోసం 1 కప్పు నీళ్లు పోసుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసి క్యాప్సికమ్ ఉడికిందో లేదో చూసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చివరిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవాలి. మీకు గనక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.